అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అది ఏంటి అన్నట్లయితే ఆధార్ కార్డ్ని మనం చాలా విధాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ ఆధార్ కార్డు వాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు అనేది పాటించాలి. సో మరి కొంతమంది అయితే ఆధార్ కార్డులే పర్లేదు ఏం కాదు అనేటువంటి చాలా సింపుల్గా తీసుకుంటారు. ఈ ఆధార్ కార్డ్ని వాడేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని అన్ని వీడియోస్ అనేవి మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ ఆధార్ కార్డును ఉపయోగించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్గా ఆధార్ కార్డ్ని ఉపయోగించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ ఆధార్ కార్డ్ని ఎప్పుడు కూడా ఇన్ కేస్ ఎక్కడైనా మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఆధార్ కార్డు సంబంధించిన విషయాన్ని మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే కేవలం అఫీషియల్ వెబ్సైట్, ఆధార్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి UIDAIలో మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ది. రెండోది చూసుకున్నట్లయితే మనకి 6 నెలలకు ఒకసారి మనం UIDAI వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఆధార్ యాప్లో మనకి ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడెక్కడ ఆధార్ కార్డుని యూజ్ చేశారు, అలాగే ఆధార్ కార్డులో ఏమైనా చేంజెస్ జరిగినాయా అనేటువంటి ప్రతి ఒక్క ఆధార్కి సంబంధించిన అప్డేట్ అనేది అక్కడ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి UIDAI దీంట్లోకి వెళ్ళి మన ఈమెయిల్ కన్ఫర్మేషన్కి అటాచ్మెంట్ చేసుకున్నట్లయితే ఇన్ కేసు మన ఆధార్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కానీ లేదా ఆధార్ యూజ్ చేసుకునేటప్పుడు కానీ మనకి డైరెక్ట్గా ఈమెయిల్కి ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పంపించడం వల్ల మన ఆధార్ కార్డ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈమెయిల్ రూపంలో రావడం వల్ల దీనికి మనం ఏమైనా ఫ్రాడ్ నుంచి మనం రక్షణ పొందవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఆధార్కు మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఆధార్ నెంబర్కి ఇంకా మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయడం జరగలేదు. సో ఇలా ఏదైతే ఆధార్ నెంబర్కి లింక్ కావాలనేటువంటి ఈ ఆధార్ నెంబర్స్ ఉన్నాయి, ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్కి లింక్ అనేటువంటి ఈ ఆధార్ నెంబర్స్ ఉన్నాయో ఈ ఆధార్ నెంబర్స్ని యూజ్ చేసుకుని ఫ్రాడ్స్ అనేవి మరిన్ని ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్కి తప్పకుండా ఫోన్ నెంబర్ అని లింక్ చేయండి. ఇలా ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ మన ఆధార్ కార్డ్ని వాడాలనుకున్నట్లయితే మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి లింక్ చేసినటువంటి ఫోన్ నెంబర్ ఉందో దానికి OTP అనేది వెళ్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఆధార్ ఉపయోగించేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది OTP రూపంలో మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇప్పటివరకు ఎవరైనా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోలేనట్లయితే తప్పకుండా లింక్ చేయించుకోండి. ఇన్ కేసు ఒక ఫోన్ నెంబర్ అనేది మిస్ అయినట్లయినా కూడా ఆ ఫోన్ నెంబర్ లేనట్లయితే వేరొక ఫోన్ నెంబర్తో అయినా మీరు అప్డేట్ అనేది చేయించుకోండి ఆధార్ కార్డు. ఇంకొకటి వచ్చేసరికి ఆధార్ కార్డులో వేలుముద్రలు కావచ్చు, లేదంటే ఫొటోస్ కావచ్చు, ఐరిస్ అంటే కళ్ళ తాలూకా స్కాన్ కావచ్చు, ఇలా కొన్ని మనకి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆధార్ సెక్యూరిటీకి సంబంధించినవి ఉంటాయి. అయితే ఎవరైనా తెలియని వ్యక్తులకు మాత్రం వీటిని వాళ్ళకి అందించొద్దు. ఎందుకంటే ఇన్ కేస్ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వేరొకరికి ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించిన తర్వాత అది మనకి సేఫ్ అని మీరు భావించినట్లయితే మాత్రమే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది వాళ్ళకి ఇవ్వండి. ఇంకొకటి వచ్చేసరికి మీ ఆధార్ కార్డులో ఏమైనా బయోమెట్రిక్ అంటే మీరు ఆధార్ కార్డ్ని యూజ్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా యూజ్ చేయాలనుకున్నట్లయితే దానికి బయోమెట్రిక్ లాక్ అనేది ఇవ్వండి. ఇలా బయోమెట్రిక్ లాక్ ఇచ్చినట్లయితే మీరు ఎక్కడైనా ఆధార్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు తప్పకుండా మీ బయోమెట్రిక్ యాక్సెస్ చేసిన తర్వాత మాత్రమే ఆధార్ కార్డ్ని వినియోగించుకోగలరు. సో ఈ విధంగా బయోమెట్రిక్ లాక్ అనేది కూడా మీరు UIDAI వెబ్సైట్లోకి వెళ్ళి లాక్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఆధార్ కార్డ్ని ఎక్కడైనా యూజ్ చేసేటప్పుడు ఒరిజినల్ డైరెక్ట్గా ఇవ్వకుండా మీరు ఏం చేస్తారంటే మనకి UIDAI వెబ్సైట్లో ఆధార్ అని ఉంటుంది, అంటే మాస్క్ ఆధార్ అనేది ఉంటుంది. ఈ మాస్క్ ఆధార్లో ఏంటంటే కంప్లీట్గా మనకి ఆధార్ నెంబర్తో ఏవైతే ఆధార్ నెంబర్లు ఉన్నాయో ఈ ఆధార్ నెంబర్ ఫుల్ నెంబర్ కాకుండా లాస్ట్ 4 డిజిట్ మాత్రమే కనిపించి మిగతా నెంబర్లన్నీ హైడ్ అయ్యేటట్టుగా ఉంటుంది. దానికి మాస్క్ ఉన్నట్టుగా ఉంటుంది.
సో దీన్నే మాస్క్ ఆధార్ అంటారు. కాబట్టి మీరు ఎవరికైనా ఆధార్ ఇవ్వాలనుకున్నట్లయితే మీరు కేవలం మాస్క్ ఆధార్ని ఇచ్చినట్లయితే మీరు సేఫ్గా ఉండొచ్చు. ఆధార్ కార్డ్ ఎక్కడైనా ఇన్ కేసు ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారని మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కానీ మీరు వెంటనే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 1947 అనేటువంటి టోల్ ఫ్రీ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని తెలియచేసినట్లయితే ఆధార్ని ఈ ప్రమేయంతో ఆధార్ తాలూకా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అందులో ఏమైనా ఫ్రాడ్స్ కానీ లేకపోతే ఎలాంటి మీరు చేయలేనటువంటి ఏమైనా అప్డేట్స్ కానీ జరుగుతున్నట్లయితే దాన్ని టెంపరీగా లాక్ చేసి దానికి మరిన్ని అప్డేట్స్తో మీకు ఆధార్ కార్డ్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆధార్ విషయంలో మనం చేయకూడని కొన్ని తప్పుల్ని ఇప్పుడు మళ్ళీ క్లియర్గా పాయింట్స్ వైజ్గా చూద్దాం. అవి ఏంటి అంటే ఆధార్ వివరాలు ఎవరికి కూడా బహిరంగంగా షేర్ చేయకూడదు, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసరికి మెయిన్గా ఇది ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ మీరు అసలు మీ ఆధార్ కార్డ్ని కానీ షేర్ చేయొద్దు. తెలియని వ్యక్తులకి అసలు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని కానీ షేర్ చేయొద్దు. రెండోది ఏంటి అంటే ఆధార్ లెటర్ అంటే ఆధార్ తాలూకా ఏదైతే ఎన్రోల్మెంట్ స్లిప్ ఉంటుందో అది కావచ్చు, లేకపోతే మీ ఆధార్ యూజ్ చేసినటువంటి ఆధార్ కార్డు కావచ్చు, లేదా పీవీసీ కార్డు ఆధార్ పీవీసీ కార్డు కానీ లేదా వాటి జెరాక్స్ కాపీస్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు బయట ప్రదేశాల్లో పడేయకూడదు. సరే ఇది ఓల్డ్ది కదా ఇది పడేద్దాము, లేకపోతే ఇది జెరాక్సే కదా ఇది ఏం కాదు అని పడేసినట్లయితే దాని నుంచి కూడా మీరు తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఆధార్ తాలూకు ఓటీపీలు ఎవరికి కూడా చెప్పొద్దు. సో ఎవరో ఫోన్ కాల్ చేసి సార్ మీకు ఆధార్ అప్డేట్ చేస్తున్నాము ఓటీపీ చెప్పండి లేకపోతే ఇలా చేస్తున్నాం అని ఓటీపీలు ఆధార్కి సంబంధించిన ఎవరన్నా ఓటీపీలు అడిగినట్లయితే అసలు వాటిని షేర్ చేయొద్దు. ఇలా షేర్ చేసినా కూడా మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ ఏదైతే ఆధార్ ఉందో దానికి మాస్క్ ఆధార్కి ఒక పిన్ అనేది ఉంటుంది. ఆ ఎంపిన్ అనేది మీరు ఎవరికి కూడా షేర్ చేయడానికి వీల్లేదు. సో ఇలాంటి జాగ్రత్తలు మనం పైన చెప్పుకున్నటువంటి జాగ్రత్తలన్నీ మీరు పాటించినట్లయితే మీ ఆధార్ కార్డ్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఇన్ కేస్ ఇందులో ఏ ఒక్క తప్పు చేసినా కూడా మీ ఆధార్ కార్డ్ అనేది ప్రాబ్లంలో పడాల్సి ఉంటుంది. తర్వాత దాని నుంచి వచ్చేటువంటి నష్టాలు అనేవి ఇన్ని అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి మీ ఆధార్ కార్డ్ని సేఫ్గా ఉంచండి. మీ ఆధార్ కార్డ్ని ఎవరికి షేర్ చేయొద్దు. ఎవరైతే ఈ ఆధార్ కార్డ్ని మిస్యూజ్ చేస్తున్నారో ఇప్పటి నుంచైనా కూడా మీరు ఆధార్ కార్డ్ని మిస్యూజ్ చేయకుండా జాగ్రత్త పడండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మరిన్ని ఆధార్ కార్డు సంబంధించినటువంటి వీడియోస్ని మీరు చూడాలనుకున్నట్లయితే మన ప్లేలిస్ట్లో ఆధార్కి సంబంధించిన చాలా వీడియోస్ అనేవి పోస్ట్ చేసాం. అక్కడికి వెళ్ళినట్లయితే మీరు ఆధార్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ని మీరు చూడొచ్చు.